బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయంతో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి బయటపడిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేసీఆర్ ను తప్పుదారి పట్టించి అందరికంటే ఎక్కువ మొత్తాన్ని పంచుకున్నందుకే ఆమె బంధువులను నిందించిందని చెప్పారు. అక్రమంగా సంపాదించిన సంపదను పంపిణీ చేసే సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య వివాదం వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎలా దోచుకోబడిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారన్నారు రామచంద్రరావు. మాజీ ముఖ్యమంత్రి ఒక కుటుంబ సభ్యురాలే. మేము మా ఒక ప్రభుత్వంలో మా సోదరుడు అంటే కజిన్ మా బావ బాగా ఎక్కువగా తిన్నారు అనేటటువంటి ఏదైతే చెప్పారో ఇదంతా కూడా ఆ రోజు జరిగినటువంటి అవినీతి, ఒక ధనాన్ని పంపకంలో వచ్చినటువంటి తేడా. అది రాజకీయంగా మేమేదో అప్పుడు అవినీతి జరిగిందని చెప్పాల్సిన ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలే, ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు వాళ్ళ కుటుంబంలో అవినీతి ధనాన్ని పంచుకునటంలో బట్వారా చేయడంలో వాళ్ళకు వచ్చినటువంటి విభేదాలు బయటపెట్టింది. దీన్ని బట్టి స్పష్టంగా తెలిసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణని మొత్తం కూడా దోచుకొని ఈరోజు అది పంచుకున్న సమయంలో వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చినాయి. రెండోది, ఆ ఒక సభ్యురాల్ని పార్టీని తీసేయటమో కుటుంబం నుంచి బహిష్కరణ చేయటమో ఇదంతా వాళ్ళ కుటుంబ విషయము, పార్టీ విషయము. కానీ ఒక వాస్తవం అయితే బయటపడ్డది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఆ అవినీతి ధనాన్ని ఇంకా పంచుకుంటూనే ఉన్నారు. ఆ పంచుకోవడంలో వాళ్ళ మధ్యన వచ్చినటువంటి విభేదాలు ఈరోజు బయటపడ్డాయి.